మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మహిమగలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన కొడుకుని ఏర్పాటు చేసుకుని మీ నామాన్ని బిడ్డలు స్తుతించగలుగుతున్నారంటే, మీ నామాన్ని మహిమపరచగలుగుతున్నారంటే అది కేవలము నీ మహాకృపను బట్టి అయినా మీ స్తోత్రాలు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, నేనేమై ఉన్నానో నీ కృప వల్ల మాత్రమే, నేనేమై ఉన్నానో నీ దయ వల్ల మాత్రమే అంటున్నాడు ప్రభువా. గడిచిన దినములలో మీ దాసులు సోమేష్ అన్న గారిని, మీ దాసురాలు సపునతను ప్రేమించి విరిచిన బిడ్డలను ప్రభువా, లాస్ట్ ఇయర్ ఇదే టయానికి ప్రభువా, బిడ్డలు అనుభవించిన అనేకమైన పరిస్థితులన్నింటిలో కూడా మీ కృపగల బాహువుని బిడ్డల మీద చాపినైనా నీ ఎంతో నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి శ్రమ నుండి వారి ప్రాణమును తప్పించి అయ్యా ఈ రోజున నిన్ను బట్టి ఆనందించే భాగ్యము, నీ నామాన్ని బట్టి సంతోషించే భాగ్యము, ఈ రోజున చేసిన మేలు మరవకుండా నీ బలిపీఠం ఎందుకు చేర్చి నీ మందిరములో నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా, మీ నామ మహిమ కొరకు సాక్షులుగానైనా కుటుంబాన్ని మీరు ఆయత్తపరిచి నిలబెట్టినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి నాయనా, మీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయంగా బలపరచబడే కృపనిచ్చారు, ఇంకా మంచి ఆరోగ్యము దయచేయండి. వారు చేస్తున్న జాబులో మీరు తోడుగా ఉండండి. పరిపూర్ణమైన నీ కృపా వాత్సల్యమును నీ దైవుని కుమారుని మీద ఉంచినందుకే నీ స్తోత్రాలు. ఇంకా నూతన జీవము చేతను మీ ఆత్మ బలము చేత నీ దాసుని నడిపించి మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు అని స్తోత్రాలు. మీ దాసురాలు స్వప్నకు కూడా మంచి ఆరోగ్యముని ఇవ్వండి, అధికమైన నీ కృపను ఆత్మ బలముని ఇవ్వండి నైనా. ప్రతి అరుణోదయముని లేచినైనా నీ బలిపీఠం మీద చేరి ప్రార్థించే కృపను ఉన్నతమైన ఆత్మాభిషేకము చేతనైనా నీ దాసురాన్ని బలపరచని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యము చేత నింపండి, వారిని ప్రేమించి ఆశీర్వదించినైనా ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కుమార్తె తన్వికాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా మంచి జ్ఞానం ఇవ్వండి అయా. మీ కృపను అనుగ్రహించండి, పరలోక సంబంధమైన జ్ఞానము చేత నింపండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీద ఉండే ప్రభువా, పరిపూర్ణమైన నీ కృపనిచ్చి బిడ్డ మంచి ప్రయోజకురాలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయా దర్శన రాజునుడు మీరు ఆశీర్వదించి పరిపూర్ణమైన జ్ఞానము చేత నింపండి. బిడ్డ స్కూల్ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. పరిపూర్ణమైన క్షేమము ఆరోగ్యాన్ని కుటుంబానికి దయచేయండి. నీ బిడ్డలకు మీరు తండ్రిగా, కాపరిగా, యజమానులుగా, పోషకుడుగా మీరుండి ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చినందుకే మీరు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానం నీ కొట్లలోను చే ప్రయత్నములలోను నీకు దీవెన కలుగునని మీరు వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, నీ దాసుడు ఏ ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు వాటన్నిటిలో మీ దీవెన, మీ ఆశీర్వాదములు ఇవ్వండి, బలపరచని నడిపించమని ప్రార్థిస్తున్నాను. చేసిన మీరు మరవకుండా ఈ రాత్రి ప్రత్యేకమైన గుడిని ఏర్పాటు చేసుకుని యెహోవా నా ఎడల, నా బిడ్డల ఎడల, నా కుటుంబ ఎడల మహోపకారములు చేసి ఉన్నాడని నీ నామాన్ని కీర్తించే భాగ్యాన్ని ప్రభువా నీ దాసుని కుటుంబానికి మీరు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. తిరిగి ఈ రాత్రి ప్రయాణం చేస్తూ ఉండగా వారి మార్గం అన్నింటిలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యానికి మీరే క్షేమముగా సురక్షితంగా నడిపించి మహిమ పొందుకోమని, చేరుకుని వచ్చిన స్థానిక సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పెరవలసిన దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా దినాన్ని మాకు దయచేయండి, వాడిని అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములు క్షమించి, శోధనలు తెగ దృష్టిని తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు
సార్వత్రిక సంఘములకు కూడి వచ్చిన మనందరికీ ప్రత్యేకమైన ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేస్తున్న సోమేశ్వర గారికి, స్వప్నకు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలకును ఈ రాత్రి ప్రయాణం అంతటికి దేవుని కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలండి. మీ అనుదిన ప్రార్థనలో మరి అన్న వాళ్ళ కుటుంబం వరకు ప్రార్థన చేయండి. శుక్రవారం స్త్రీలకుగా శనివారం విజ్ఞాపన ఆదివారం ఆరాధన నుండి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అందుకు